ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి జలరాశుల్లోకి వెళ్ళున్నాడంటే మీకు 17వ తేదీ వరకు ఉన్న ప్రాంతం నుంచి మారడానికి, ప్రయాణ సూచనలు, విదేశాలకు వెళ్ళడానికి, జల సంబంధించిన ప్రయాణాలకి ఖచ్చితంగా ఇక్కడ యోగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు మీకు. ఈ లగ్నంలో శుక్రుడు అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన ఇటువంటి ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయంలో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రానున్నాయి. ధనస్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం మీరు ఏదైనా ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కాస్త గణపతిని తలుచుకొని మనీ రిలేటెడ్ సంబంధించినవి చేయండి. అలాగే మీకు ప్రత్యేకంగా ఈ యొక్క 2వ స్థానంలో శుక్రుడు వచ్చి చేరుతున్నందుకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో లేదా మీ యొక్క సిబ్లింగ్స్ వరుస వాళ్ళకి 25వ తేదీ నుంచి ఒక 25 రోజులు మాత్రం పొరపాటును కూడా మనీ మ్యాటర్స్ విషయంలో ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, ఇటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ చేయకండి దయచేసి. అలాగే 4వ స్థానం మీద 2 గ్రహాల యొక్క దృష్టి ప్రాపర్టీ కొనడానికి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయంలో ముఖ్యంగా మీకు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి నిర్ధారణ చేసుకోండి. కాకపోతే ప్రాపర్టీ యోగం, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి మంచి యోగాన్ని కలిగింపజేస్తున్నాయి 2 గ్రహాలు దశమంలో ఉండి 4వ స్థానాన్ని చూస్తుండడం వల్ల. అదేవిధంగా కాస్త సంతానము ఉన్న ప్రదేశం నుంచి మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళే యోగం కూడా చూపిస్తుంది సంతానం. ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, లేకపోతే చదువు సంబంధించినవి అనుకోండి. అదేవిధంగా కాస్త పూర్వం అంటే ఎప్పుడో అనుకున్నటువంటి సంబంధాలు అనుకుంటారు. ఒక్కోసారి వాళ్ళు చిన్నప్పుడే అనుకుంటారు వీళ్ళకి సెట్ చేయాలి, వివాహం చేసేయాలని. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఏమిటంటే వాళ్ళ మనోభావాలు మారడం కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారడం కానీ, పిల్లలు ఒప్పుకోకపోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల మీరు ఎప్పుడో ఫిక్స్ అయినటువంటి సంబంధాలు కొంచెం మళ్ళీ వెనక్కి లేకపోతే ఆగడం, కొన్ని రోజుల తర్వాత చూద్దామనేటువంటివి మీరు వింటారు. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. కొంచెం ఉద్యోగంలో మీకు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. 17వ తేదీ నుంచి మాత్రం మీకు రవి ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. మీకు కొంచెం ఏంటంటే 17వ తేదీ నుంచి రవి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రమోషన్స్ రావడానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని చూడండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.